Hey, hello guys, ఎలా ఉన్నారు అందరూ? సూపర్ అండ్ నేను డబుల్ సూపర్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ GVR MotoTech. టుడే ఈజ్ January 3rd of 2023 అనమాట. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 8:30 అవుతుంది ఇన్ ద మార్నింగ్. మీరు నిన్న వ్లాగ్ చూసినా కనుక నేను కోయంబత్తూర్ నుంచి స్టార్ట్ అయిపోయాను అనమాట బ్యాక్ హైదరాబాద్కి. అది ఎందుకు ఏంటి అని కూడా నేను నిన్న వ్లాగ్లో ఎక్స్ప్లెయిన్ చేశాను, మన సౌత్ ఇండియా రైడ్ ఎండ్ అవ్వడానికి రీజన్ ఏంటని చెప్పి. సో ఒకసారి చెక్అవుట్ చేయకపోతే ఒకసారి అది చూడండి, మీకు ఫుల్ క్లారిటీ అనేది వచ్చేస్తుంది. సో గైస్, నేను యాక్చువల్గా కోయంబత్తూర్లో బయలుదేరిన తర్వాత నాకు చాలా డిసప్పాయింట్మెంట్ ఉండిందనమాట. అంటే నేను ఇంకా బెంగళూరులో కూడా దలుచుకోలేదు. సో డైరెక్ట్గా అనంతపూర్ వచ్చేసాను అనమాట నిన్న నైట్. అండ్ అనంతపూర్ వచ్చేసి ఇక్కడ నేను ఒక హోటల్లో అయితే ఆగాను, SLNS అని చెప్పి ఒక హోటల్ అనమాట. ఐ మీన్ చాలా డీసెంట్గా ఉంది. రూమ్ చూస్తున్నారు కదా వెనకాల. నిన్నటి వ్లాగ్ నేను ఎండ్ చేసినప్పుడు అయితే మీకు వేరే రూమ్ చూపించాను. దిస్ ఇస్ అ డిఫరెంట్ రూమ్ అనమాట. అది నాన్ ఏసీ రూము, చల్లగానే ఉంది కదా, ఎందుకు ఏసీ అన్నట్టుగా ఫీల్ అయ్యాను అనమాట. కాకపోతే ఆ రూమ్లోకి వెళ్ళి ఒక 5 minutes ఉంటే ఇట్లా మొత్తం ఉడకపోసేసింది. అసలు ఏం చేయాలో అర్థం కాలేదు, ఇట్లా చెమటలు గారిపోయినాయి అనమాట. సో అందుకనే వెంటనే మళ్ళీ రిసెప్షన్కి వెళ్ళి ఆయన బతిని ఆడుకుని మళ్ళీ ఏసీ రూమ్కి అయితే షిఫ్ట్ అవ్వడం జరిగింది. అండ్ ఇదైతే చాలా బాగుంది రూమ్. అంటే ఆ రూమ్ కూడా బాగుంది, కాకపోతే ఇక్కడ ఏసీ ఉంది కాబట్టి ఇట్స్ మోర్ కంఫర్టబుల్ అనమాట. అస్సలు ఉండలేకపోయిన రూమ్లో. సో యాక్చువల్గా మనకి చాలా మెసేజెస్ వస్తున్నాయి అనమాట ఇన్స్టాగ్రామ్లో, ఏమైంది, ఎందుకు ఏం చేశారు రైడ్ అని చెప్పి. మనకి నేను నిన్న స్టోరీ పెట్టడంతో నాకు నిన్న సాయంత్రం ఆల్మోస్ట్ ఆ స్టోరీ పెట్టే వరకు నాకైతే మళ్ళీ సౌత్ ఇండియా రైడ్ కంటిన్యూ చేద్దామనే ఉండిందనమాట. మనకి ఎంత వెనక్కి వచ్చేసినా బెంగళూరు వచ్చేసిన తర్వాత కూడా మళ్ళీ మనం వెళ్ళిపోదామా అనే ఉండింది. నిన్న నైట్ చూడాలి, నా పరిస్థితి నాకు పిచ్చెక్కిపోయిందనమాట. అసలు నిద్ర పట్టలేదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నారు రైడ్. ఆల్మోస్ట్ 2-3 months నుంచి పర్ఫెక్ట్గా కూర్చొని ప్లాన్ చేస్తున్నాము. దానికంటే ముందు 1.5-2 years ముందు నుంచి అనుకుంటున్నాను అనమాట సౌత్ ఇండియా రైడ్ చేయాలని చెప్పి. సో ఒక్కసారి అదంతా ఇట్లా స్మాష్ అయిపోయేసరికి తీసుకోలేకపోయాను బేసిక్గా చెప్పాలంటే. సో నిన్న నైట్ కూడా ఇక్కడ బాల్కనీలో నిల్చుని ఐ వాస్ థింకింగ్ మళ్ళీ కొడదామా, అనంతపురం నుంచి మళ్ళీ స్టార్ట్ చేద్దామా, కోచి వెళ్ళిపోదాం డైరెక్ట్గా అని చెప్పి అనుకుంటుండే. కానీ అదంతా ఎమోషనల్గా తీసుకుంటున్న డెసిషన్ అని నాకు అర్థమైంది. సో అందుకనే ప్రస్తుతానికైతే ఇక్కడ నుంచి అనంతపురం నుంచి హైదరాబాద్ కొట్టేస్తున్నాను. సో ఎప్పుడైనా కానీ డెసిషన్స్ అనేవి ఎమోషన్లో తీసుకోకూడదు, అది నాకు బాగా తెలుసు, బాగా ఎక్స్పీరియన్స్ అయ్యాను లైఫ్లో. సో అదనమాట పరిస్థితి ప్రస్తుతానికి. సో ఇప్పుడే నేను ఒక ఇన్స్టాగ్రామ్ లైవ్ అయితే చేశాను అనమాట. మన వాళ్ళు చాలామంది DMs చేస్తున్నారు, అన్న ఏమైంది, ఆర్ యూ సేఫ్, అసలు ఎందుకు స్టాప్ చేస్తున్నారు రైడ్ సౌత్ ఇండియా అని చెప్పి చాలామంది అడుగుతుంటే అందరికి ఒకళ్ళు రిప్లై ఇవ్వలేక ఒక లైవ్ చేశాను. సో దాంట్లో మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తాను. సో గైస్, ఇది వచ్చేసి SLNS రెసిడెన్సీ అనమాట. మనకి చాలా బాగుంది ఫెసిలిటీ. ఇక్కడ ఉన్న స్టాఫ్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. మనకు కరెక్ట్గా మీ కెమెరా తిప్పి చూపిస్తాడండి, NH44 పక్కనే ఉందన్నమాట. సో ఆన్దిగా ఉందని చెప్పి నేను ఇక్కడ వెంటనే ఆపి తీసేసుకున్నాను నైట్ అయితే రూము. సో ఒకసారి చూపిస్తాడు చూడండి ఎట్లుందో వ్యూ నాకు ఇక్కడ నుంచి. సో ఇదనమాట రూము. అండ్ ఇది వచ్చేసి బాల్కనీ డోర్ ఓపెన్ చేయగానే సో మీకు ఎదురుగా కనిపిస్తుంది కదా, సో దట్ ఈజ్ NH44 అనమాట అది. సో స్ట్రైట్ అవే కనెక్టింగ్ ఫ్రమ్ కోయంబత్తూర్ టు హైదరాబాద్. సో మనం వెళ్ళాల్సింది అదే కాబట్టి డెస్టినేషన్ అదే చెప్తున్నాను నేను. అండ్ మనకి ఇక్కడ ఈ హోటల్లో కూడా మనకి సబ్స్క్రైబర్స్ దొరికారనమాట. అంటే వాళ్ళు వచ్చి ఇంట్రెస్టెడ్గా అడిగారు, మీరు ఏం చేస్తుంటారు యూట్యూబ్లో అని చెప్పి అడిగారు అనమాట. చెప్పడంతో 2-3 వీడియోస్ చూసి దే లైక్ ద కంటెంట్, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే జరిగింది. ఎక్కడికి వెళ్తే అక్కడ మనం సబ్స్క్రైబర్స్ని అయితే పట్టేస్తున్నాము. సో నేనైతే స్నానం చేశాను, ఫ్రెష్ అప్ అయిపోయాను, ఐఎమ్ రెడీ అనమాట. మొత్తం లగేజ్ కూడా చిన్న ప్యాక్ చేసేసుకొని అండ్ దెన్ వీ విల్ స్టార్ట్ ఆఫ్ టు హైదరాబాద్. సో ఇంకా డిలే చేయకుండా. సో 8:30 అయింది కాబట్టి ఇక్కడ నుంచి మనకి 6.5 hours అని చూపిస్తుంది. సో 325 kilometers ఎంతో ఉందన్నమాట. అండ్ ఈ హోటల్ గురించి ఇంకో విషయం కూడా చెప్పాలంటే పార్కింగ్ ఫెసిలిటీ కూడా ఉందన్నమాట సెల్లార్లో. సో వెహికల్ గురించి అయితే అస్సలు ఆలోచించక్కర్లేదు, భయపడాల్సిన అవసరమే లేదు. సో చలో మనమైతే ఇంకా టైం వేస్ట్ చేయకుండా వీ విల్ స్టార్ట్ ఆఫ్ ఫ్రమ్ హియర్. మధ్యలో ఒకసారి ఆపి ఫ్యూయల్ బ్రేక్ ఒకటి అండ్ దెన్ టిఫిన్ ఒకటి, ఇవి 2 చేస్తే చాలు మనకి ఇంకా పట్ట కొట్టేయడమే హైదరాబాద్కి. సో చలో క్యాచ్ ఆన్ ది GoPro వ్యూ. సో గైస్, ఇప్పుడే తీసుకొచ్చిన లగేజ్ అంతా అయితే ప్యానియర్స్ అండ్ టాప్ బాక్స్ ఎవ్రీథింగ్ మౌంట్ చేయడం జరిగిందనమాట. అండ్ నేను చేసిన పెద్ద తప్పు ఒకటి ఈ రైడ్లో ఇది తీసుకురావడం, ఆ టైర్ హగ్గర్. అదేంటంటే ఇక్కడ కొట్టుకుంటుంది కింద, అంటే టైర్ కంప్రెస్ అయినప్పుడు. సో అందుకనే తీసి పైన కట్టడం జరిగింది. అంటే ఐ మీన్ ఫ్రమ్ కోయంబత్తూర్ ఇట్లనే వస్తున్నాం మనం. అండ్ ట్యాంక్ బ్యాగ్ ఎవ్రీథింగ్ ఈజ్ కంప్లీట్లీ మౌంటెడ్ అనమాట, పర్ఫెక్ట్లీ ఫైన్. సో యా, లెట్ స్టార్ట్ ది రైడ్. భగవాన్కే నామ్ లేకే హర హర మహాదేవ్ శంభో శంకర హర 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 హర. సో గైస్, నాకు ఈ హోటల్లో తీసుకోవడం వల్ల నాకు బిగ్గెస్ట్ బెనిఫిట్ ఏమనిపించిందంటే, ఇది చూస్తున్నారు కదా, వీఆర్ రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ NH44, అంటే ఆన్ అవర్ వే అనమాట. మనకి సిటీ లోపలికి వెళ్ళి ఇక్కడ అలాంటి డైవర్షన్స్ తీసుకునే అవసరం అయితే రాలేదు. హోటల్ అండ్ స్టాఫ్ ఆర్ వండర్ఫుల్. అండ్ హైదరాబాద్ ఇప్పుడే మైల్ స్టోన్ వెళ్ళింది. ఇట్ ఈస్ జస్ట్ 355 kilometers ఓన్లీ. డెడ్ సీప్.
ఆల్రెడీ మన బండి ట్రిప్ ఎఫ్లో పడి 77 కిలోమీటర్స్ తిరిగింది. సో ఎక్కడైనా పెట్రోల్ బంక్ కనిపిస్తే పెట్రోల్ కొట్టించడం బెటర్ అనమాట. నేను ఆల్మోస్ట్ ఇంకొక 70-80 కిలోమీటర్స్ తర్వాత కొట్టిస్తాను. ఇప్పుడే కదా బయలుదేరింది. సో అక్కడే ఆగేసి వి మైట్ ఫైండ్ సమ్ గుడ్ హోటల్ కూడా అక్కడ. సో మనకి జనరల్గా యూట్యూబ్లో క్వశ్చన్స్ వస్తుంటాయి అనమాట. హిమాలయన్ ఈజ్ అన్ ఆఫ్ రోడింగ్ మిషన్ అది అని చెప్పి. ఎస్, దిస్ ఈజ్ అన్ ఆఫ్ రోడింగ్ మిషన్, బట్ దాంతోపాటు ఇట్ ఈజ్ ఏ పర్ఫెక్ట్ టూరర్ అనమాట. మీకు ఇండియాలో తెలిసిందే కదా, ఎక్కడెక్కడ మనకి ఆఫ్ రోడ్ ప్యాచెస్ తగులుతూ ఉంటాయి. సో వాటన్నిటిని ఓవర్కమ్ చేసి వెళ్ళాలంటే దిస్ ఈజ్ ద పర్ఫెక్ట్ వెహికల్ నన్ను అడిగితే. ఇన్ బడ్జెట్ అండర్ 3 lakhs దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ వెహికల్. సో చూస్తూనే ఉన్నారు కదా, ఈ రైడ్ అంతా అయితే మనకి మక్కన్ లాగా అయిపోయింది. ఇప్పటివరకైతే ఏం ప్రాబ్లం రాలేదు, టచ్ వుడ్, దేవుడి దయ వల్ల. You ain't see me activated. You better hope that you never see me agitated. I think about my actions, plan them out, evaluated. That's how I end up on the top, man, I'm calculated. సో గైస్, మనకైతే ఇక్కడ ఒక పెట్రోల్ బంక్ కనిపించింది. అండ్ రీఫిల్ ఎట్లాగో చేయించాలి కాబట్టి ఇక్కడ ఫిల్ చేస్తే ఇంకా మళ్ళీ సెట్ అనమాట మనకి. ఫుల్ చే. సో గైస్, ఫ్యూయలింగ్ అయితే అయిపోయింది. 1361 రూపీస్ పట్టింది 12.2 లీటర్స్కి. సో 111.7 ఎంత ఉందన్నమాట పర్ లీటర్. అంటే ఇక్కడ అనంతపూర్ దాటిన తర్వాత ఏదో సమ్ విలేజ్ దగ్గర. అండ్ ఇంకా నెక్స్ట్ బ్రేక్ వచ్చేసి మనకి ఫుడ్ బ్రేక్ అనమాట. ఇప్పుడు ఎట్లా 11:20 అవుతుంది టైము. సో హోటల్స్ వస్తున్నాయి కానీ అన్ని రైట్ సైడ్ ఉంటున్నాయి హోటల్స్. మనకి లెఫ్ట్ సైడ్ ఏవో చిన్న హోటల్స్ తగులుతున్నాయి. అక్కడ అడిగితేనేమో లేవు, అయిపోయినాయి ఏవో చెప్తున్నారు అనమాట. సో కొద్దిగా మంచి హోటల్ లెఫ్ట్ సైడ్ తగిలితే ఆగిపోదాము, ఎందుకంటే పొద్దున ఏం తినలేదు కదా. ఆల్మోస్ట్ మార్నింగ్ 7:30, 8 o'clock లేచాము. కానీ ఎప్పుడైనా కానీ నన్ను అడిగితే సజెషన్, మనం లేచిన వెంటనే ఫ్రెష్ అప్ అయిపోయి ఫస్ట్ తినేసి బయలుదేరితే బెస్ట్ అనమాట. ఎందుకంటే మధ్యలో మళ్ళీ దారిలో ఆగాల్సిన పని ఉండదు. సో ఒక్కసారి దారిలో ఆగామంటే ఈ గేర్ అంతా, గ్లౌజులు తీయాలి, హెల్మెట్ తీయాలి, ఇదంతా ఉంటుంది. ఒకేసారి తినేసి బయలుదేరదాం అనుకోండి, ఆ టైం వేస్ట్ అంతా ఉండదన్నమాట మనకి రైడ్లో. అండ్ ఈ కంప్లీట్ రైడ్లో మీరు చూసే ఉంటారు, ఇది మనకి థ్రాటిల్ గ్రిప్పర్, మన ఏమంటారు దాన్ని, క్రూజ్ కంట్రోల్. చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది నాకు. సో దీని గురించి నేను ఒక వీడియో చేశాను రీసెంట్గానే. ఒకసారి అది చెక్ చేయకపోతే కానీ ఖచ్చితంగా చెక్అవుట్ చేయండి. డిస్క్రిప్షన్ సెక్షన్లో లింక్ అనేది పెట్టేస్తాను. చాలా మంచి ప్రోడక్ట్. ఒకవేళ మీరు ఇట్లా హైవే టూరింగ్ ఇదంతా చేస్తుంటే వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రోడక్ట్ అని అడిగితే దిస్ థ్రాటిల్ గ్రిప్పర్. ఎంత నాన్ సెన్స్ చూడండి. ఇటు లారీ ఉంది, వెనకాల కార్ వాడు వచ్చి హారన్ కొడుతున్నాడు. ఎటు పోతాడు వాడు, నేను ఎటు పోవాలి. అంత నాన్ సెన్స్ కాదు, బుర్రాలు పనిచేయమన్నమాట. అంత డంబు ఎట్లుంటారో ఏమో మరి జనాలు. నిజంగా ట్రాఫిక్ జామ్ అయ్యి ట్రాఫిక్లో ఉంటే హారన్ కొడతాడు వెనక నుంచి. అసలు ఎవడు పోతాడు, ఎటు పోతాడు ట్రాఫిక్ జామ్లో. ఈడైతే ఈ లారీని ఏదో బెంజ్ కార్ తిప్పినట్టు తిప్పుతున్నాడు, అటు ఇటు. మళ్ళీ హారన్ కొడుతున్నాడు. వినిపించిందా? దట్ కైండ్ ఆఫ్ నాన్ సెన్స్ పీపుల్ వీ హ్యావ్. ఏం చేస్తాం, ముందు వెళ్ళడానికి దారి లేదని తెలిసి కూడా హారన్ కొడతారు. వాళ్ళని అసలు వాళ్ళ బుర్రాల్ని తీసుకెళ్ళి ఐన్స్టీన్ బుర్ర పక్కన పెట్టాలి మ్యూజియంలో. టోల్ ప్లాజా. ఏం టోల్ ప్లాజా ఇది? కసేపల్లి అంతేనా? కసేపల్లి టూర్ ప్లాజా. ఓకే, వండర్ఫుల్. అంటే కసేపల్లి అనేది ఊరు అనుకుంటా. అబ్బా, ఇక్కడ ఎక్కడన్నా హోటల్ పెడితే బాగుంటుంది కదా. మంచిగా ఇంత స్లో అయినప్పుడు తినేస్తే మళ్ళీ దానికోసం స్పెషల్గా స్లో ఆగాల్సిన పని ఉండదు. అమోఘ్ హోటల్ ఫ్యామిలీ రెస్టారెంట్ తగిలింది భయ్యా. కుమ్మేద్దాం పోయి, ఇంకా డిలే లేకుండా. కనిపిస్తుందా మీకు? బూమ్ బూమ్ రోబుడ్డా అట్లే ఉన్నా నేనైతే. భయ్యా, ఫుడ్ ఉందా? ఏమన్నా ఫుడ్డే ఏం లేదా? వారేని ఆగితే అట్లుంటుంది మనతో. ఇంకా మంచి పని చేసినాం, మన హెల్మెట్లు అన్నీ తీయలేదు. అన్నీ తీసి ఉంటే అది వేసుకోవడానికి ఇంకో 10 నిమిషాలు లేట్ అయ్యేది, టైం వేస్ట్ అయ్యేది. That's how you keep progressing. I already learned that lesson, yeah. I'm changing who I am. I'm making a new plan, rearranging my life, and I won't look back ever again. You can't stop what's moving. You can't stop what's moving. సో గైస్, మనం హైదరాబాద్కి ఇంకా 295 కిలోమీటర్స్ అవేలో ఉన్నామన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి ఫుడ్ ప్లాజా అనేది సమ్ హోటల్ ఉంది. ఇక్కడ వచ్చి అడిగితే ఫుడ్ ఉందని చెప్పారు. పొద్దున తినలేదు కాబట్టి ఇక్కడ ఫుడ్ కొట్టేసి అండ్ దెన్ ఇంకెక్కడ ఆగే పని అయితే లేదు. పెట్రోల్ కూడా ఇందాకే కదా ఫుల్ ట్యాంక్ చేయించాము. అండ్ దెన్ నేను అనుకోవడం అయితే సాయంత్రం 5 o'clock అయితే మనం హైదరాబాద్లో ఉండాలి ఎట్ ఎనీ కాస్ట్. మ్యాక్స్ 5:30కి అయితే ఇంట్లో పడిపోవాలి. సో అదనమాట టార్గెట్ ప్రస్తుతానికి. అంటే టార్గెట్ అంటే ఏవోగా రష్ చేస్తామని కాదు, అండ్ అంతకంటే ఎక్కువ అయితే డెఫినెట్గా పట్టకూడదు అనమాట. I won't look back ever again. No fear, see clear, you deserve to be great. I know it feels like things get in your way.
సో గైస్ వీఆర్ జస్ట్ స్టార్టింగ్ ఆఫ్ ఫ్రమ్ ఫుడ్ విల్లా. సో ఇక్కడ నుంచి హైదరాబాద్ వచ్చేసి ఇందా చెప్పిన 295 కిలోమీటర్స్ అనమాట. సో ఇక్కడ నేను పూరి తిన్నాను, చూసారు కదా. సో ఇట్స్ ఓకే, ఐ మీన్ సూపర్ అని కాదు, అస్సలు బాగాలేదని కాదు, బాగుంది. 5కి రేటింగ్ ఇమ్మంటే నేను 3.5. యూ కెన్ డెఫినెట్లీ గివ్ ఇట్ ఏ ట్రై అనమాట. సో ఇప్పుడు టైం వచ్చేసి 12:05 అవుతుంది అండ్ ఇంకెక్కడ ఆగే పని అయితే లేదు. మధ్యలో బ్రేక్ తీసుకోవాలి కాబట్టి ఓ బ్రేక్ తీసుకుంటారేమో, ఒక 5 మినిట్స్ అట్లా బండికి రెస్ట్ ఇవ్వడానికి, నేను కూడా కొద్దిగా స్ట్రెచ్ అవ్వడానికి. అదప్ప ఇంకా మనకి ఎక్కడ ఆగే పని అయితే లేదు. అండ్ క్లైమేట్ వచ్చేసి రాను రాను కూల్ అవుతుంది అండ్ దట్స్ ఎ గుడ్ సైన్. సో గైస్ మొత్తానికి వచ్చేసాం హైదరాబాద్కి అండ్ మన ఇంటికి వచ్చేసి ఇంకా హాఫ్ అన్ అవర్ చూపిస్తుంది. ఇప్పుడు అసలు చుక్కలు స్టార్ట్ అయితే మన హైదరాబాద్ ట్రాఫిక్లో అసలు సిసలైన చుక్కలు స్టార్ట్స్ నౌ. సో యాక్చువల్గా చెప్పాలంటే ఒక 15-17 కిలోమీటర్లు ఉంటుంది అంతే, కాకపోతే 35 మినిట్స్ చూపిస్తుందంటే పర్వాలేదు, ఐ మీన్ నాట్ బ్యాడ్. ఇప్పుడు కరెక్ట్గా ఈవినింగ్ 4:30 అయింది. బై 5 o'clock మనం ఎక్స్పెక్ట్ చేసినట్టు ఇంట్లో ఉంటాం అనమాట. సో చలో గైస్ వి విల్ క్యాచ్ యూ. ఇంటికి వెళ్ళిన తర్వాత మాట్లాడతాం మీతోటి. ఇప్పుడైతే ఈ ట్రాఫిక్ మాన్యువర్ వేసుకుంటూ ఇంటికి వెళ్ళాలి కదా. ఈ అపార్ట్మెంట్లు చూడండి ఎట్లా లేపుతున్నారు, రఫా లేపుతున్నారు. ఎవడొచ్చి ఉంటున్నాడో కానీ లేపడం మాత్రం గట్టిగా లేపుతున్నారు అపార్ట్మెంట్లు. సో గైస్ ఆ రోజు ఇంటికి వచ్చేసరికి ఎగ్జాక్ట్గా 5 o'clock ఇన్ ద ఈవినింగ్ అయిందనమాట. మనం ఎక్స్పెక్ట్ చేసినట్టే మనకైతే హైవేలో పెద్ద ట్రాఫిక్ ఏం తగలేదు, ఎందుకంటే అది NH44 క్లియర్గా ఉండే స్మూత్గా ఉండే రోడ్డు. ఎక్కడ మనకి డైవర్షన్ అనేది లేదు, స్ట్రైట్ రోడ్ ఫ్రమ్ కన్యాకుమారి టు కాశ్మీర్. సో ఇందా చెప్పినట్టు అండ్ అసలు ఎక్కడ స్ట్రెయిన్ కూడా అవ్వలేదు అనమాట. కాకపోతే ఎప్పుడైతే మనం సిటీ ఎంటర్ అయ్యామో, హైదరాబాద్ ఎంటర్ అయ్యామో, ట్రాఫిక్ మాత్రం అసలు పిచ్చెక్కిచ్చేసింది. అండ్ కంప్లీట్గా అనంతపూర్ నుంచి హైదరాబాద్ అవుట్స్కర్ట్స్ వరకు రైడ్ చేయడానికి అస్సలు అలసట అనిపించలేదు. కానీ హైదరాబాద్ ఎంటర్ అయిన తర్వాత ట్రాఫిక్ లో అక్కడ నుంచి ఇంటికి వచ్చేసరికి కంప్లీట్ గా టైర్డ్ అయిపోయా అనమాట. అండ్ ఇట్ వాజ్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. ఈ రైడ్ మాత్రం నాకు చాలా విషయాలు నేర్పించింది చెప్పాలంటే. అండ్ ఐ విల్ నెవర్ ఫర్గెట్ దిస్ రైడ్ ఫర్ ఎవర్ ఇన్ మై లైఫ్. సో దిస్ ఇస్ ద లాంగెస్ట్ రైడ్ ఐ హావ్ ఎవర్ డన్ మన హిమాలయన్ మీద. సో దట్ బీయింగ్ సెడ్ ఐ వుడ్ లైక్ టు ఎండ్ ద వీడియో ఎవర్ హియర్. మీకు తెలుసు ఏం చేయాలో, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేసి చెప్పండి ఎలా అనిపించింది ఈ వీడియో. అండ్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకునే వెళ్ళండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేనేమన్నా వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తాయి. సో దాట్ బీయింగ్ సెడ్ లెట్స్ మీట్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. Till then keep smiling and never back down. Jai Hind. I'm changing my life and I won't look back ever again.